హలో హాయ్ అండి అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికి ముందుకు వచ్చానండి. అదేంటంటే మన ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ షార్ట్స్ లో మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది కదా. మన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చేస్తున్నప్పుడు దానివల్ల మనకు ఆ వెనకాల నాయిస్ వినిపిస్తుందండి అని చెప్పేది చేసేది ఏంటంటే వినిపించదు. ఆ నాయిస్ ని ఎలా క్లియర్ చేయాలనేది యూట్యూబ్ వాళ్ళే మనకి ఒక మంచి యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేంటో కాదండి, యూట్యూబ్ క్రియేటివ్ యాప్. వచ్చే నాయిస్ కానీ మన బ్యాక్గ్రౌండ్ లో వచ్చే నాయిస్ కానీ ఎలా క్లియర్ చేయాలనేది స్పష్టంగా చూపించారు. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం యూట్యూబ్ క్రియేటివ్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలండి. ఎన్నైనా చేసుకోవచ్చు. నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి అది ఒకటి ఇంపోర్ట్ అని చూపిస్తుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఇక్కడ కింద ఐకాన్ చూపిస్తుంది కదా, ఫిల్టర్స్ అని ఎఫెక్ట్స్ అని. దాంట్లో ఆడియో క్లీనప్ చూస్ చేసుకోవాలండి. ఇది వాయిస్ ఎంత బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ బాగా వినిపిస్తుంది కదా. ఆడియో క్లీనప్ ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయలు కొని పెట్టిస్తానన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? ఆడియో క్లీనప్ అవుతుందండి. ఆడియో క్లీనప్ అయ్యాక మన బ్యాక్గ్రౌండ్ లో వచ్చే నాయిస్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది ఆడియో క్లీనప్ అయ్యాక అండి. ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయలు కొని పెట్టిస్తానన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? చూసారు కదా, ఆఫ్టర్ బిఫోర్ అనేది బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎంత బాగా క్లియర్ అయింది అనేది. ఈ విధంగా మనం ఈ యాప్ వాడి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇది మన గ్యాలరీకి సేవ్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ యాప్ని ట్రై చేయండి, ఓకేనా. ఇది మన యూట్యూబ్ ప్రొవైడ్ చేసిన యాప్ అండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.